శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయములో 2వ శ్లోకం గురించి తెలుసుకుందాము. అథచోర్ధ్యం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళః అథచ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ శ్లోకము యొక్క వివరము ప్రకృతి పురుషుడు గురించి తెలియచేశారు. భావము: ఆ అశ్వత్థమను వృక్షము యొక్క శాఖలు గుణ విషయములచే వృద్ధి అయినవై అనేక దిశలకు వ్యాపించి ఉన్నవి మరియు దాని వేర్లు విస్తరించినవై మనుష్యలోకమున వ్యాపించినవి. వివరము: ఈ వృక్షము అనేక విధమైన ప్రత్యేకతలు కలిగి ఉన్నదని మనం ముందే తెలుసుకున్నాము. వాటిలో ఇది పెరుగుటకు ఆహారము ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది. సాధారణ వృక్షమునకు భూమిలో నత్రజని, భాస్వరము మొదలగు ఆహార పదార్థములు కాగా, ఈ చెట్టుకు గుణ విషయములే ఆహారముగా ఉన్నవి. గుణముల వలన పెరిగిన కొమ్మలు, ఆకులు ఆహార బలమునే ప్రదర్శించుకొనుచున్నవి. ఇక్కడ చాలా మందికి కొన్ని ప్రశ్నలు రావచ్చును. అవి ఏమనగా, గుణములే ఆహారము గల చెట్టు ఎక్కడ ఉన్నది? దాని ఆకులను, చెట్లను ఎక్కడా చూడలేదే, మీరు చూచారా? వేదములే ఆకులుగా, గుణ విషయములే ఆహారముగా ఉన్న చెట్టు భూమి మీద ఉన్నదా? ఉంటే ఎక్కడ ఉన్నది? ఈ విధమైన ప్రశ్నలకు జవాబులు ఇక్కడే తెలుసుకుందాము. ఈ శ్లోకము చివరలో మనుష్యలోకే అని పదము వాడబడినది. కావున ఈ చెట్టు మనుషులకు సంబంధించి ఉన్నదని కూడా తెలియచున్నది. ఈ దృష్టితో చూచిన గుణముల విషయములు మనుషుల్లోనే ఉన్నవి. కావున ఈ చెట్టు తప్పనిసరిగా మనిషిలోనే అణిగి ఉన్నదని కూడా చెప్పవచ్చును. మనిషిలో సూక్ష్మముగా అణిగి ఉన్న అశ్వత్థ వృక్షమును దానిని పరిశీలించి చూచినా మనిషి తలలోనే మూలము. అంటే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి. ఇక్కడ మనిషి తలలోనే మూలముంది. క్రింది శరీరం అంతా చెట్టుగా విస్తరించి ఉన్నదని తెలియచున్నది. ఒక మానవ శరీరమును ఒక వృక్షముగా చెప్పవచ్చును. తలలోని కర్మ, కాల, గుణ చక్రముల మూలము కాగా, ఇక్కడ తలలోని కర్మ, కాల, గుణచక్రములు మూలము కాగా, శరీరమంతా విస్తరించిన నాడులు కొమ్మలు కాగా, జ్ఞానేంద్రియములు ఆకులు కాగా, కర్మేంద్రియములు కాయలుగా ఉన్నవని గ్రహించవలెను. మానవుని శిరస్సులో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను 4 చక్రముల అమరిక బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకుని ఉన్నది. ఇక్కడ ఏం చెప్పారంటే, మానవుని శిరస్సులో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రములను 4 చక్రముల అమరిక బ్రహ్మనాడిని కేంద్రముగా చేసుకుని ఉన్నది. కాల, కర్మ, గుణచక్రములలో మానవుని ఆయుష్, జీవిత కాలములో చేయవలసిన పనులకు సంబంధించిన గుణములు అన్నీయు అణిగి ఉన్నవి. మానవుని జీవితమునకు సంబంధించినవన్నీ అక్కడ శిరస్సులో అమరి ఉండుట వలన ఊర్ధ్వమూలము అని అన్నారు. జీవితమునకు మూలమైనదంతా శరీరము పై భాగమున శిరస్సులో ఉండుట వలన పైన మూలము అనుట వాస్తవమే. పైన ఉన్నదేదో దాని కారణముననే క్రింద శరీరం అంతయు కదిలి పని చేయుచున్నది. ఒక పని ఎప్పుడు జరగవలెను అనుటకు కాలచక్రములోని కాలము ఎట్లు జరగవలెనను విధానమును, కర్మచక్రములోని కర్మయు ఏ గుణము చేత జరగవలెను అనుటను గుణచక్రములోని గుణములు సూచిస్తున్నవి. 3 చక్రములను అనుసరించి శరీర అవయవముల ద్వారా జరిగేడు పనులచే కొత్త కర్మ పుట్టుచున్నది. కావున పనులు చేయు కర్మేంద్రియములకు కర్మాను ఫలములు కాయుచున్నవి అని అన్నారు. ఇక్కడ కర్మేంద్రియములకు కర్మాను ఫలములు కాయుచున్నవి అన్నారు.
పైన గల గుణముల ప్రేరణకు జ్ఞానేంద్రియములు కారణమొగుట వలన వాటిని ఆకులుగా వర్ణించి వాటినే గుణములకు మారుపేరైన వేదములుగా చెప్పారు. కాలకర్మములు ప్రసారమగు నాడులను కొమ్మలుగా వర్ణించి చెప్పారు ఇక్కడ. ఈ విధముగా పైన అన్నిటికీ మూలమైన కారణమైన కర్మ గుణములు ఉండగా, అంటే ఈ విధముగా పైన అన్నిటికీ కారణమైన కర్మ గుణములు ఉండగా కింద వాటిని ప్రేరేపించు జ్ఞానేంద్రియములు, కర్మలను సంపాదించు మరియు ఆచరించు కర్మేంద్రియములు కలవు. ఈ విధమైన శరీరము అశ్వత్థ వృక్షమని చెప్పబడుచున్నది. ప్రతి శరీరము ఒక వృక్షము లాంటిదని చెప్పవచ్చును. దీని ప్రకారము జీవుడు ధరించిన శరీరములన్నీ వృక్షములే. ఈ విధముగా చూసుకుంటే వివరము, జీవుడు ధరించిన శరీరములన్నీ వృక్షములే. జీవుడైన నేను నీవు ధరించిన శరీరములు కూడా అశ్వత్థ వృక్షములేనని తెలియవలెను. ఈ శ్లోకములో జీవుడైన నీవు ధరించిన శరీరములు కూడా అశ్వత్థ వృక్షములేనని తెలియము అని ఈ శ్లోకముల యొక్క వివరణ తెలియజేస్తుంది. ఇంతటితో సమాప్తం ఈ శ్లోకము.